సెకండ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఒక కపుల్ గురించి చెప్పావు, ఇంకో కపుల్ ఏంటి పెద్దమ్మా? ఇది విజయవాడలో మొదలవుతుంది. విజయవాడ లవ్ స్టోరీ. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. ఇదిగో ఈ అబ్బాయిది, జై అని తమిళ అబ్బాయిలే. ఈ అబ్బాయి ఇంటి పక్కనే నర్సు పిల్ల ఉంటుంది, తెలుగు అమ్మాయి. ఇదిగో అంజలి. పంచవతారం వస్తుంది. ఎక్కడా షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళి హాయిగా ప్రోగ్రామ్ చూద్దాం అనుకుంటే డాక్టర్ సచ్చినోడు కాన్పు ఉందని ఆగమన్నాడు. వీడి కాన్పు తగలయ్యా. ఎదురింటి అబ్బాయి, పక్కింటి నర్సు, అంటే లవ్ స్టోరీ. అలా అలా అలా. హలో, ఇదిగో నర్సు ఎవరో లైన్లోకి వచ్చింది. ఏమిటమ్మా ఇది? నర్సు అన్నానో లేదో, ఆ నర్సమ్మ ఊడి పడింది. హలో చెప్పండి. కుసుమ గారు నమస్కారం అండి. మీతోనే కదా కాన్పు? నాకు కాన్పు ఏంటండి బాబు? చిచిచి, పెద్దమ్మకి. అదే మాట్లాడండి. పెద్దమ్మ నమస్తే. ఏమిటి నీ పేరు? నా పేరు నర్సు నరసమ్మ. ఏమిటి నువ్వు మలయాళం నర్సువేనా? మలయాళం కాదు, మా ఆయన మలయాళం. నర్స్ అయినా డాక్టర్ అయినా అందరూ ఏదో ఒక రోజు జర్నీ చేయాల్సిన వాళ్ళమే కదా. ఏంటి జర్నీ అంటే డీటెయిల్స్ కనుక్కుందామని ఫోన్ చేశా. వస్తున్నా. మిమ్మల్ని కాదు, జర్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడానికే ఇదిగో ఇక్కడ దిష్టి వేసుకొని కూర్చొని ఉన్నాను. నువ్వు కథ ఫాలో అవుతూ ఉండు, లైన్లో పెట్టు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావు నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో, ఇప్పుడు నేను. ఇందాక ఎక్కడ ఆపామే పిల్ల? ఆ అబ్బాయి ఆ నర్సమ్మాయి లవ్ స్టోరీ విషయంలో కదా. ఇన్ దిస్ ప్రాసెస్లో ఈ నర్సమ్మాయి వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబుల్ని ఈ అబ్బాయి కలుసుకుంటాడు. ఈ అమ్మాయి వాళ్ళ ఎక్స్ లవర్ చేతిలో తన్నులు తింటాడు. అయినా సరే కింద మీద పడి ప్రేమించుకుంటూ ఉంటారు. దేవుడు చిత్ర విచిత్రంగా కాంబినేషన్ సెట్ చేసి పెడతాడు పెద్దమ్మ. వాళ్ళిద్దరూ ఆ టైపు, వీళ్ళిద్దరు ఈ టైపు. విజయవాడలో ఒక జంట, హైదరాబాద్లో ఇంకొక జంట. ఇలా చూపిస్తూ ఉండగా మధ్యలో ఆ భీకరమైన యాక్సిడెంట్ కూడా చూపిస్తూ ఉంటారరా. చెప్పండి సార్, శర్వానంద్ గురించి ఒక 4 మంచి మాటలు చెప్పండి. హీరో గౌతమ్, అదే మన శర్వానంద్, తెలుగు అబ్బాయి. ఈ సినిమాతో తమిళనాట మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పైగా ఈ ఎక్స్పెరిమెంటల్ సినిమాలకి రిలయబుల్ ఆర్టిస్ట్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రస్థానం, గమ్యం, అందరి బంధువయ్య, ఏ సినిమాలైనా తీసుకోండి. ఇప్పుడు ఈ జర్నీలో కూడాను చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు అసలు సిసలైన జర్నీ మొదలవుతుందర్రా. అసలు జర్నీకి రెడీ అయిపోయారా? అందరూ టికెట్లు కొనేసుకుంటారు. అంటే మన గౌతమ్ పాపం విజయవాడ అంతా అనన్య కోసం వెతుకుతాడా? అనన్య కనిపించలేదని చెప్పి హైదరాబాద్కి టికెట్ కొనేసుకుంటాడు. అలాగే మన జై మధుమతి కూడా సూర్యాపేటలో ఉన్నటువంటి జై పేరెంట్స్ని కలవడానికి అదే బస్సు ఎక్కుతారు. ఏంటి పెద్దమ్మా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరు హైదరాబాద్ నుంచి, ఎవరు విజయవాడ నుంచి, ఏంటిది? ఇక అనన్య పాపం గౌతమ్ కోసమని విజయవాడకి బస్సు ఎక్కుతుంది. ఓకే, ఇద్దరు హీరోలు, ఆ హీరోయిన్ ఒక బస్సులో, అనన్య ఇంకొక బస్సులో, అంతే కదా? అంటే ఒక బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తుంది, ఇంకొక బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తుంది. ఫాలో అవుతున్నావా? మధ్యలో సూర్యాపేట ఉంది. మీ అక్క మధ్యలో ఇలా దీపమని చెప్పిందా? నువ్వు ఫాలో అయినా అవ్వకపోయినా ఈ అబ్బాయి ఎవరో ఫాలో అవుతున్నాడు. చెప్పబ్బాయి పర్యాటకు. ఏంటి పెద్దమ్మా ఇప్పుడు నా పరిస్థితి? నేనేమో విజయవాడ బస్ స్టాప్లో ఉన్నాను, నువ్వేమో యాక్సిడెంట్ అంటున్నావు. నేను బస్ ఎక్కాలా వద్దా చెప్పు. నువ్వు ఆగవయ్యా పర్యాటకు. నీ తలరాత గురించి నేనేం చెప్పను? రాత రాసిన బ్రహ్మదేవుడు చెప్పాలి, లేకపోతే నీకోసం పైన వెయిట్ చేస్తున్న యమదూతలు చెప్పాలి. ఏమో ఎవరికేం తెలుసు, నీకోసం ఏ లారీనో బస్సో రివ్వుమని వెయిట్ చేస్తుందేమో. అయినా నాకు తెలియక అడుగుతున్నా పెద్దమ్మా, హైదరాబాద్ టు విజయవాడ పగటి పూట బస్సులు ఆడున్నాయి, అన్ని రాత్రి పూట కదా? ఏంటమ్మా? వాటర్ బాటిల్ అన్న, ఇక్కడ వాటర్ బాటిల్.
ఒక కిలో ఆరెంజ్ ఇవ్వండి. ఇక్కడ 1 కిలో ఆరెంజ్. 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇదిగోండి. చిల్లరివ్వమ్మా. లేదే. అన్నా నా దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఓ 500 రూపాయల నోట్ దొరుకుతుందా?